స్తోత్రం 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 స్తోత్రం. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నాయకత్వంలో ఆయన స్వాధీనంలో సమస్తము దీవెనకరంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ స్థలాన్ని దేవుడు ఆయన స్వాధీనం తీసుకొని ఈ స్థలం మొత్తాన్ని దేవుడు అభిషేకించి తన దేవదూతలతో దేవుడు ఇక్కడ కాలు మోపి సమస్తము దీవెనకరంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు అభిషేక్తులు జార్జయ్య గారు ప్రార్థనతో మన యొక్క శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. జార్జయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం నిమిత్తమై ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలితముగా దేవుడు స్థలములో ఈ యొక్క మందిర నిర్మాణ విషయంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభు జరిగిస్తున్నందుకు నిండి మనసుతో దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి సమాధానానికి కర్త నీకు స్తోత్రం స్తోత్రం. మేము ఏమై ఉన్నామో నాయన మీ దేవాలనే ప్రభా, మీరు లేకుండా భూలోకము లేదు కలగలేదు. సమస్తమును కూడా నాయన మీ ద్వారా కలిగింది. మేము అనుభవిస్తున్న ప్రతిదీ మీరు ఇచ్చింది ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగోనైనా ఇదిగోనైనా మహిమ ఇదిగోనైనా చర్చి మినిస్ట్రీస్ని ప్రభా నైనా కాంతారావు ఇదిగోనైనా అయ్యగారు అమ్మగారు ఇదిగోనైనా ప్రారంభించి వారు చేసినటువంటి దినాలలో ప్రభా ఒక గొప్ప కార్యములు మీరు జరిగించి ప్రభా స్థలాన్ని ప్రభా నీ దాసులకు మీరు అప్పగించారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థలములో ఘనమైన పరిచర్య ఆత్మలు ఎదుగునైన రక్షణార్థమై స్థలంలో జరిగినటువంటి నాయన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రం. ఎదుగునైనా 2వ మందిరం ఎదుగునైనా కట్టబడింది. ఎదుగునైనా 3వ మందిరముగా ప్రభువా మరి యొక్క ఎదుగునైన మందిరానికి ఎదుగునైన శంకుస్థాపన కార్యక్రమము నిమిత్తమై స్థలంలో నీ బిడ్డలమైన మేమందరము కలిసి ప్రభువా ఈ కార్యములు చేయటానికి నేను ముందుకు వచ్చి ఉన్నాం. మీ దాసులకు మీరు ఇచ్చినటువంటి ఎదుగునైనా తలంపులను బట్టి మీకు స్తోత్రములు ప్రభు. ఆర్థిక ఎదుగునైన స్థితిగతులన్నిటిని బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు ఈ దినము నాయన ఈ పనిని ఎగునైన జనుల సమక్షములో ఎగునైన దైవ సేవకుల సమక్షములో అలాగేనైనా విశ్వాసులు అనబడినటువంటి నీ బిడ్డల సమక్షములోనైనా ప్రారంభిస్తున్నాం. ఆత్మదేవుడా నీ సన్నిధి స్థలంలో ఉంచండి. సమాధానకర్తగా నైనా ఈ పనులన్నిటిలో ప్రభా మీరు ఎదుగునైన సమాధానకర్తగా ఉండి ఎదుగునైనా ప్రారంభిస్తున్నటువంటి ఎదుగునైనా ఈ శంకుస్థాపన కార్యక్రమమునైనా మొదలుకొని ఎదుగునైనా ముగింపు వరకు కూడా ఈ పనులకు కావలసినటువంటి ఎదుగునైనా సమస్య ఎదుగునైనా వనరులు మీరు సమకూర్చి సమస్తమును కూడా నీ నామ మహిమ ఘనత కోసమే ఈ స్థలములో గొప్ప ఎదుగునైన మందిరము నిర్మాణము జరుగునట్లుగా అలాగే ఎదుగునైన నివాస యోగ్యముగా ఉండటానికి ఎదుగునైన గృహము కూడా ఎదుగునైన కట్టబడినట్లుగా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. భూమికి ఎదుగునైన పునాది వేసిన దేవుడివై ఉన్నావు. ఈ స్థలములోనైనా ఈ కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. ఆత్మదేవుడా మీ ఆత్మ సంచారం ఈ స్థలములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నిశ్చలమైన రాజ్యము కోసం అనేకులను ఎదుగునైన సిద్ధపరచబడినట్లుగా గొప్ప ఎదుగునైన ప్రార్థనా మందిరమునైన స్థలముల నిర్మాణము జరుగుతూ ఉండగా ప్రారంభిస్తుండగా దేవా మీ ఆత్మ కార్యములను స్థలములో జరిగించండి. ఈ స్థలం ముందు చేస్తున్నటువంటి మా ప్రార్థనలను మీరు ఆలకించండి. ఇదిగోనైనా ఆది నుండి ఇదిగోనైనా అంతము వరకు మీ అధ్యక్షతలోనే ఈ పనులన్నీ మీరు జరిగించి నీ నామం ఇదిగోనైనా హెచ్చించుకుంటారని ఇదిగోనైనా దాసుల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. వారి బిడ్డల యొక్క జీవితాల్లో కూడా గొప్ప కార్యములు జరిగించండి. నీ కృపతో నింపి వర్ధల చేయమని ఈ స్థలం ముందు చేస్తున్నటువంటి మా ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ఈ మనములు అడుగుచున్నాను తండ్రి. ఆమె ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. పరిశుద్ధుడైన మా ప్రభా, జీవము కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో దైవజనులు మీ అభిషేక్తులు ప్రభా సాల్మరాజయ్య గారు ఇగో తండ్రి ఇక్కడ కట్టబోతున్న నీ మందిరం నిమిత్తం మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా సకలము అన్ని విషయాలలో ప్రభా ఇక్కడ సమృద్ధి కలుగుటకు సహాయము చేయండి. సమాధానము అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఇది కడుతున్న మొదలుకొని
చివరి వరకు ప్రభా కొదవ కొరత ఏదీ లేకుండా ప్రభా మీరే సమృద్ధితో సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాము. కట్టువారితో ప్రభా వారి మధ్యలో సమాధానము దయచేయండి. ప్రతి ఆటంకాలు ఇబ్బందిని తొలగించి ప్రభా గొప్ప ప్రభా నివాసము ఇక్కడ ఉండుటకు, అలాగే నీ మందిరము కట్టబడుగును సాయం చేయమని, అది నీ తేజో మహిమతో నింపబడుగును సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దైవ సేవకులు వచ్చిన సంఘం అన్ని విషయాల్లో ప్రభా మీరు దీవించి నీ కృపను అనుగ్రహింపచేయమని యేసు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే చిన్న పాట పాడుకుందాం, ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. మన మధ్యలో మరి జాషువా గారు పాట పాడతారు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడతాం అందరం గట్టిగా. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో
నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మన మధ్య దేవుని సేవకులు వెంకటరమణ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అలాగే 2వ ధ్యాన పాఠంగా ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 28వ అధ్యాయం, క్షమించండి 28వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని సేవకులు పేటరయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి ధ్యాన పాఠంగా కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అలాగే 2వ ధ్యాన పాఠంగా ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి 32వ వచనం వరకు దేవుని సేవకులు పేటరయ్య గారు మన చదివి సహాయం చేస్తారు. దేవుని పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానిని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగినవాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి తత్వము నందును ఆయన ఆశ్రయించువారు. ఓకే, దేవుడు తన వాక్యం దీవించిన గాక. ధ్యాన పాఠం పేటరయ్య గారు ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి 22. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో
10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఈ పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మరి మన మధ్య దేవుని సేవకులు యేసుదాసయ్య గారు కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు దేవుని మాటలు చెప్పిన తర్వాత జానయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్దాం. దేవుని సేవకులు యేసుదాసయ్య గారు ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మనతో పంచుకుంటారు శంకుస్థాపన సందర్భంగా. అదే జానయ్య గారు ప్రార్థన చేస్తారు. అలాగే దేవుని సేవకులందరూ కలిసి కట్టబడుతున్న మందిరం కొరకు, నూతన మందిరం కొరకు, గృహం కొరకు శంకుస్థాపన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములోంచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యాన్ని. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. చదవండి ఒకరు. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే నా తోటి దైవ సేవకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భూమి మీద మొట్టమొదటి మందిరాన్ని నిర్మాణం చేసిన నిర్మాణికుడు ఇశ్రాయేలుకు 3వ రాజు అయినటువంటి సొలొమోను. ఈ సొలొమోను గారికి దేవుడు అతను పుట్టించింది ఆ మందిరాన్ని నిర్మాణం చేయడానికే. తన తండ్రి అయినటువంటి దావీదు గారు రాజు అయిన తరువాత దేవుని యొక్క మందస్సము గుడారములలో ఉన్నప్పుడు తన తండ్రి మందిరాన్ని కట్టాలని దావీదు గారు ఆలోచించినప్పుడు దేవుడు దావీదు చేత మందిరాన్ని నిర్మాణం చేయడానికి అంగీకరించలే. ఆ సమయంలో దేవాతి దేవుడు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి, నీవు కాదు, నీ గర్భములో నుండి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతని చేత నేను నా మందిరాన్ని నేను నిర్మాణము చేయించుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆ సొలొమోను ద్వారా ఈ మందిరాన్ని నిర్మాణము చేసినట్లుగా బైబిల్ చరిత్రలో అనేక వాక్యాలు ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలు గమనించండి, సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. అదే మాట మన రక్షకుడి యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానకర్త అని పేరు. అంటే భూమి మీద ఏ రాజు అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టి ఆ మందిరములో ఉండేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రార్థన, ఆయన వెలుగును గూర్చి అనేక స్థలాల్లో రాయబడి ఉంది. ఇది విస్తరించి మాట్లాడే సమయం కాదు, కానీ నేను మీతో మాట్లాడే మాట ఏంటంటే, ఆయన మందిరమును కట్టడము ప్రారంభించి పునాది వేసెను అని రాయబడింది 3వ వచనములో. ఎవరు మందిరానికి మొదట ఒక మానవుని చేతిలో పునాది వేయబడింది అంటే ఆ రోజున సొలొమోను గారి ద్వారా. అలాగే మన సాల్మన్ రాజయ్య గారు, మొదట వాళ్ళ తండ్రి గారు కాంతారావు గారు ఈ స్థలంలో దేవుని పరిచర్య ప్రారంభించారు. ఈరోజు వారి కుమారుడైనటువంటి సొలొమోను గారి అదే పేరు కలిగిన సాల్మన్ రాజు గారు ఈ రోజున దేవుని మందిరముకు పునాది వేయటానికి, ఆయన ఆధ్వర్యంలో దేవుని మందిరాన్ని ఒక మంచి దేవాలయం కట్టడానికి ప్రభు ద్వారములు తెరిచి ఈ స్థలంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారి మొరలు విని
వారి ప్రార్థనలు ఆలకించి వారికి సమస్యల నుంచి దేవుడు విడిపించడానికి ఏ రీతిగా దేవాలయంలోనికి ఇశ్రాయేలు వెళ్ళేవారో అదే విధముగా ఈ దేవుని మందిరము అనేకులకు ప్రార్థనా మందిరముగా, అనేకులకు సంతోషమును ఆనందము కలిగించేటువంటి దేవాలయముగా ఈ పునాది వేయడానికి దేవుడు కృప చూపించాడు. ఎంతమంది అభిషేక్తులైన దైవ సేవకులందరూ ఈ స్థలానికి రావటం, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా ఆనాడు సొలొమోను ఏ విధముగా మందిరమునకు పునాది వేశాడో అదే విధముగా ప్రార్థనా పూర్వకముగా ఈరోజు వేస్తున్నారు. మేము అందరిని ఒక మాట అడుగుతా, సహజంగా చాలామంది ఇక్కడ ఇల్లు కట్టున్నారు, ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. మీరు అందరూ పునాది ఎప్పుడు వేస్తారు? అందరూ మేస్త్రి గారు ఉన్నాడు ఇక్కడ, అందరూ చాలామంది మేస్త్రులు ఉన్నారు. అయ్యా మీ ఆధ్వర్యంలో పునాదులు ఎప్పుడు వేశారు అని అడుగుదాం. వాళ్ళ నుంచి వచ్చే జవాబు ఏంటంటే చాలామందికి రకరకాల వాళ్ళ పద్ధతుల ప్రకారం కొందరు తెల్లారికి ముందు వేసే వాళ్ళు ఉంటారు, చాలామంది మధ్య రోజులు వేసి ఉంటారు. కానీ దేవుని సేవకులు సాల్మన్ రాజు గారు ఏ ఆలోచనతో ఇప్పుడు పెట్టుంటాడో మీ అందరికీ తెలుసో తెలీదు, కానీ నేను చెప్తున్నాను వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించే అనుభవం కలిగిన వారైతే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, సాయంకాల సమయము అంటే దేవునికి నైవేద్యమును ఆయనకు ధూపమును వేసేటువంటి సమయము సాయంకాల సమయం. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే ఆ రోజున ఏలియా అనబడినటువంటి వ్యక్తి కర్మేలు అనేటువంటి పర్వతము దగ్గర ఆ రోజున దేవుని బిడ్డ ఇశ్రాయేలు 2 తలంపుల మధ్యలో ఉన్నప్పుడు వారికి ఇశ్రాయేలుకును ఆ ఇశ్రాయేలు ప్రజలందరి స్థలములో ఉన్నప్పుడు రాణి అయినటువంటి యెజెబెలు తాను తీసుకొచ్చినటువంటి తన ప్రవక్తలకును ఏలియాకు కలిగినటువంటి ఒక గొప్ప పందెము లేక సవాలు అనాలి. ఆ రోజున ఆ బలిపీఠం దగ్గర కట్టి వారు ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు చేయవలసినదన్నీ చేసినా వారికి జవాబు రాల. సాయంకాలం అయినప్పుడు ఆ రోజున దేవుని ఏలియా అక్కడ 12 రాళ్ళు తీసుకుని వచ్చి బలిపీఠాన్ని పెట్టి అక్కడ బలిపీఠమును కట్టి అక్కడ ఒక చక్కటి ఆ ఎద్దును తీసుకొచ్చి వధించి దాని మీద పెట్టి ఆకాశం వైపు కళ్ళు తెరిచి సాయంకాల సమయంలో నైవేద్యమున అంచే సమయంలో ధూపం సమయంలో అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక్కడ అగ్నిగా దిగిరమ్మని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశము నుండి ఏలియా ప్రార్థన విని అగ్నిగా దిగివచ్చి అక్కడ దహించినప్పుడు ప్రజలందరూ అన్న మాట ఏంటంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని అక్కడ ఉన్న వేల మంది 100 మంది ప్రజలు దేవుని స్తుతించారు. అదే అనుబంధముతో అదే దేవుని బిడ్డల సాయంకాల సమయంలో నైవేద్యమును దేవునికి అందించే ఈ ధూపం వేసే సమయంలో ఏర్పాటు చేయడం ఇది చాలా ఆనందతగిన సమయము. అంత మాత్రమే కాదు, ఒక దినానికి లెక్క మీకు తెలుసా? దేవుని బిడ్డల ఉదయమును అస్తమయము ఒక దినమాయను. ఎప్పుడు దినమవుద్దండి? మనందరికీ మన భారత యొక్క కాలమానం ప్రకారము ఉదయం వస్తే మనకు ఒక రోజు అనుకుంటాం, కాదు. బైబిల్ లెక్క ప్రకారము అస్తమయమైనప్పుడు మాత్రమే ఒక రోజు. కనుక ఈ చక్కటి ఆలోచన దేవుని సేవకులకి ఇవ్వడం సంతోషకరం. ఇది అద్భుతమైనటువంటి మందిరముగా కట్టబడి అనేకులకు దేవుడు ప్రార్థన నిలుముగు చేసి అనేక నూతన ఆత్మలను వారు సంపాదించి దేవుని సేవలో బహుగా వారు వర్ధిల్లును గాక. దేవుడి మాటలు దీవించును గాక. పక్కొచ్చి మైక్ వైట్ రాదు అక్కడ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, బలమైన దేవ, శక్తిమంతుడా, వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. దయాకృప కనికరాన్ని బట్టి ప్రభువా, స్థానిక దాసులు సాల్మన్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుమారుని బట్టి స్తుతులు, మరి ముఖ్యంగా తల్లి గారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సాక్షిషులు కాంతారా గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. గడిచిన 30 సంవత్సరాల క్రితమే ఈ స్థలంలో మొదటగా మందిరం కట్టబడింది. అందుని బట్టి కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
రెండవదిగా నాయన దాసులు సాల్మనయ్య గారిలో ద్వారా తండ్రి రెండో మందిరం కడతా కృప చూపావు. అందుని బట్టి కూడా స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన ఈ మూడవసారి ప్రత్యేకంగా మందిరాన్ని ఏర్పాటు చేయడానికి మీ దాసులకు ఇచ్చిన ఆలోచన బట్టి కూడా స్తుతులు అయ్యా. ఎన్నో దినాల నుంచి దాసులు, సంఘం, తెలిసిన సేవకులు, పరిచయమైన సేవకులు ప్రార్థించారు. ప్రార్థన మీరు విన్నా తండ్రి. మీ దాసులు ప్రకటించినట్టుగానే ఈరోజు ఈ స్థలంలో మీ దాసులు అభిషక్తులైన మేమందరం కూడా కలిసి ఈ రీతిగా తండ్రి ప్రారంభంలో ఈ శంకుస్థాపన విషయంలో తండ్రి మీరు మాతో ఉండి ఈ క్రమాన్ని జరిగిస్తున్న దేవుడివి. స్తుతులు. ఇంతవరకు తండ్రి ప్రారంభం నుండి క్రమాన్ని జరిగిస్తూ వచ్చావు. మరి ముఖ్యంగా ఈ శంకుస్థాపన ప్రారంభిస్తూ ఉన్నారు అభిషక్తులు. ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభువా అన్ని విధాలుగా ఐరన్ కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, రాయి కానీ, కట్టుతున్న పని వారికి కానీ సమస్తాన్ని మీ ఆధ్వర్యంలో జరిగించునుగాక. ఏ లోటు ఇక్కడ ఉండకూడదయ్యా, ఏ కొరత ఇక్కడ ఉండకూడదు. ప్రారంభం నుండి ముగింపు వరకు దేవా క్రమంగా ఈ పని మీరే జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అయా పనిచేస్తున్నటువంటి దాసుల కుటుంబాన్ని, వారితో పనిచేస్తున్న వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా తండ్రి సంఘాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభువా పరిచర్య చేయాలి, గుప్పులు ఇప్పాలి. అయ్యా ఈ ఆలయం సమస్త ప్రజలకు ఆలయం అని చెప్పావు. రోడ్డు వైపున ఉన్నటువంటి ఆలయాన్ని తండ్రి అద్భుతంగా మీరు కట్టించి అయా అతి తక్కువ నెలల్లోనే శంకుస్థాపన నుండి అయా ప్రతిష్ఠ జరుగునుగాక, ప్రతిష్ఠ జరిగించునుగాక. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి దేవుని సేవకులు ఈ దగ్గర ద్వారా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభిద్దాం. ముందుగా సేవకులు ఒక్కొక్కరుగా మీరు చక్కగా మీరు కూడా ఒక్కొక్కరు సేవకులు 7 రాళ్ళు ఉన్నాయి మొత్తం అక్కడ. చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, బాగా ఏంటి చుట్టూ తిరుగుతున్నాడు. యేసు రక్తం ప్రార్థన చేయండి జార్జ్ గారు. ప్రార్థన చేయి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ భూమి మీద ప్రభువా మీ సంకల్పములు నిత్యముగా నాయన తరతరములుగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో ప్రభువా ఈ నూతన మందిరం యొక్క నిర్మాణము కొరకు తండ్రి పునాదిని నాయన మొదటిగా రాయి వేసి ప్రభువా ఆనాడు ఆ రాయిని పెట్టి నాయన యాకోబు నూనె పోసి ఇది దేవుని మందిరం, ఇది నాయన బేతేలు అని పేరు పెట్టిన ఈ సమయములో ప్రభువానికి స్తోత్రములు. నీ దాసుడుగా, నీ సేవకుడుగా మొదటి రాయి పెట్టి నూనె పోసి ప్రార్థన చేస్తూ ఉండగా ఇగో ప్రభువా ఈ పనులన్నిటిలోనూ ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడువు. ఆనాడు మోషేకు తోడుగా ఉన్నావు, యెహోషువకు తోడుగా ఉన్నావు, నాయనా సొలొమోనుకు తోడుగా ఉన్నావు. నీ దాసులు సాల్మన్ రాజు గారికి తోడుగా ఉండండి, తన కుటుంబానికి తోడుగా ఉండండి, ఇక్కడ పనిచేస్తున్న మేస్త్రి గారికి తోడుగా ఉండండి నాయనా. ప్రతి పని చేస్తున్న పని వారందరికీ మీ ఆలోచన దయచేయండి. ఇది దేవుని మందిరము, ఇది దేవుని ఆలయము, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉందని నీ బిడ్డలు ప్రభువా ఈ పనులు చేస్తూ ఉండగా చక్కని ఆలోచన వారికి దయచేయండి. పని జరుగుతున్న సమయాలలో ఎవరికి ఏ విధమైన కీడు అపాయము కలగకూడదు నాయన. ఎల్లప్పుడూ మీ భద్రత ఉండాలి, మీ క్షేమం ఉండాలి, ఈ సన్నిధి స్థలములో ఉండాలి, ఇక్కడ నీ ప్రసన్నత స్థలములో ఉండాలి, నీ మహిమ మేఘం ఇక్కడ చుట్టూ ఉండాలి. ఇది నాయన ప్రారంభించిన నాటి నుండి
ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా సమస్తమును క్రమముగా మర్యాదగా నీ నామములో, ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఇది కట్టబడునుగాక, సమస్తమును సమకూర్చబడునుగాక. సొలొమోనుకి నాయన దావీదు ఒక సామాన్యమైన రాజయ్యా, కానీ సొలొమోను గారికి దావీదు ఉన్నట్లుగా ఈ రోజున సాల్మన్ రాజు గారికి నాయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూమికి అధిపతి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తువైన మీరు తండ్రిగా ఉండి సమస్తమును సమకూర్చండి అయ్యా. ఎక్కడ ఆర్థికంగా ఎక్కడ నాయన లోటు రాకుండా సమస్తమును కూడా నాయన ఏదో ఒక దిక్కును మీరు సమకూర్చండి. ఈ నిర్మాణములు ఎక్కడ కొదువు రాకుండా కార్యం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును అడుగుచున్నాము తండ్రి. Praise the Lord. Thank you. అయ్యా చేస్తాను, ఫోటోలు తీసుకున్నాను ఒక్కొక్కరిని అయ్యగారిని. జాషువా ఇద్దరిద్దరు రండి, ఇద్దరిద్దరు ఒక్కొక్క రాయి పెట్టండి. మళ్ళీ మాకు అన్న పెడతారు ఒక్కొక్కరు.
ప్రైజ్ ది లార్డ్. జకరియా తీసుకుని దూరం వస్తుంది, మీరు ఎదురుకి వెళ్ళి వస్తుంది వైరు అగ్రిమెంట్. ఓకే, మీరు పైకి వచ్చేయండి. పర్లేదు, మీరు పట్టుకోండి. ఓకే, ఎదుగుండి, పట్టుకోండి, రాయి పట్టుకోండి. వాక్యం చదువుతా. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవాకు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నీవు చదును భూమి మోగుదువు. అందరం చెప్దాం, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. పెట్టండి, ఆ పైన పెట్టండి, ఎటు ఒకటి అడ్డమో నిలువో. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు, నీ చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. విశ్వాస బృందం ఎవరైనా ఆయిలేసే వాళ్ళు ఉంటే ఇంకా సంఘ బిడ్డలందరినీ ముందుగా రండి. మామేరా పెద్దలు